ఈరోజు దేవుని మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని విరోధి అయిన వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెబుతారు. కీర్తనాకారుడైన దావీదు 22వ కీర్తన 21వ వచనంలో సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదనని ప్రార్థిస్తాడు. సాతానుడు ఎవరిని వదిలిపెట్టడు. శోధిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, హాని చేస్తాడు, గాయపరుస్తాడు, విశ్వాసాన్ని వదిలిపెట్టి పారిపోయేలా చేయాలని చూస్తాడు. కానీ ఎప్పటికప్పుడు దేవుడు తన పిల్లలను తన ప్రక్కనే నిలుపుకొని పోరాడేలా, పోరాటంలో విజయం పొందేలా చేస్తాడు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 33వ వచనంలో ఇలా అంటారు: వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి అని చెబుతారు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనంలో ఫిలిష్తీయుడైన గొల్యాతును దావీదు ఈ యుద్ధములో హతమార్చి దేవుని ప్రజలను బానిసత్వము నుండి కాపాడునని సాతాను ముందుగానే గొర్రెల కాపరిగా దావీదు ఉన్నప్పుడే సింహమును, ఎలుగుబంటిని మీదికి ప్రేరేపించాడు. వాటి బలము నుండి నన్ను రక్షించేనని దేవుడైన యెహోవా ఆ ఫిలిష్తీయుని చేతుల నుండి నన్ను విడిపించునని విశ్వాసంతో సౌలుతో చెబుతాడు. అవును, దావీదును సింహము, ఎలుగుబంటి నుండి ఆయన కాపాడి రక్షించిన కారణమే ఈ యుద్ధములో దావీదును నిలవబెట్టుకుని దేవుని ప్రజలకు విజయమును తెచ్చుటకే అని మనం గమనించాలి. ఎంతోమంది దేవుని బిడ్డలు తమ బలహీన సమయంలో ఇలా అంటారు: నా ద్వారా దేవుడు ఇంకా తన నామమును మహిమపరుచుకొనాలని ఉంటే నన్ను ఈ అనారోగ్యం నుండి స్వస్థపరుస్తారు అంటారు. అవును, ఇది 100% 100 పాళ్ళు సత్యమే. బబులోను రాజుకు దర్యావేషు కాలంలో దానియేలును కేవలము తన దేవునికి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించుచున్నాడనే నేరంతో తన తోటి సహోద్యోగులందరూ తనపై రాజునొద్ద శాసనాన్ని పుట్టించారు చంపడానికి. కారణం, దానియేలు ప్రార్థన ద్వారా రాజు మరిచిపోయిన కలలు, వాటి భావాలు చెప్పబడి, మరుగు చేయబడిన మర్మాలు బయలుపరచబడి, తనకు తెలియకున్నటువంటి దర్శనముల కలల భావాన్ని, వ్రాయబడిన వ్రాత భావాలను దానియేలు చెబుతూ ఉన్నాడని, తద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది అని ఆ కారణంతో సాతాను వారిని ప్రేరేపించి శాసనము పుట్టించి దానియేలును సింహాల గుహలో పడవేయించారు. దేవుడైన యెహోవా ఇక్కడ కూడా దానియేలును సింహముల నోళ్లకు అప్పగించకుండా రక్షించి తప్పించి తన నామమును మహిమపరుచుకున్నారు. ఇదే దేవుని అద్భుతమైన కార్యం. ఈరోజు మన ధ్యాన వాక్యంలో ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచినని తిమోతితో చెబుతూ ఉన్నారు. దానికి కారణం 2వ తిమోతి 4:14లో అలెగ్జాంద్రు అను కంచరివాడు పౌలు గారికి సువార్త పనిలో ఎంతో హాని చేశాడని, అతడు సువార్త మాటలను ఎంతో ఎదిరించాడని చెప్పుచు, నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నా పక్షాన ఉండి నన్ను బలపరచనని పౌలు చెప్పారు. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 11వ వచనంలో యెరూషలేములో దేవుని సువార్త పౌలు ఎలా ప్రకటించారో అలాగే రోమాలో కూడా ప్రకటించాలని ఉన్నందున యూదులు 40 మంది కట్టుకట్టి పౌలును చంపు వరకు మేము అన్నపానములు పుచ్చుకొనమని చెప్పినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా పౌలు మేనల్లుని ద్వారా ప్రభువు అధికారులతో మాట్లాడి తప్పించారు. 2వ తిమోతి 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలును దేవుడు ఈకోనియా, అంతియోకయ, లుస్త్రా అను పట్టణములలో నుండి తనకు కలిగిన హింస ఉపద్రవములలో నుండి తప్పించారని సాక్ష్యమిస్తాడు.
ఆ సమయంలో కూడా తిమోతి అను నీవు నన్ను వెంబడించావని తనతో చెబుతారు. ఇలానే ఇర్మియా దినాలలో ప్రవక్త అయిన ఇర్మియా కూడా శ్రమపరచు వారి మధ్యనుండగా ఇర్మియాకు 15వ అధ్యాయం 21వ వచనంలో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదనని వాగ్దానం చేసి తప్పించారు. 109వ కీర్తన 31వ వచనంలో దరిద్రుని ప్రాణమును విమర్శకులోపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచున్నారు అని చెబుతాడు. అవును, మన ద్వారా దేవుని రాజ్యం కట్టబడుటకు, ఆయన నామము ప్రకటింపబడుటకు ఆయనే మన ప్రక్క నిలిచి బలపరుచునని నమ్మి ఆయన కొరకు ఈ భూమిపై విశ్వాసంతో సాగుదాం. అట్టి కృప ప్రభు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును. ఆమెన్.